ఇప్పుడు మనము చదువుకున్నటువంటి ఈ భాగము దేనికి సంబంధించింది? డైకోనియా. డైకోనియా అంటే మానవునికి సంబంధించింది. మానవుల యొక్క స్థితిగతులను ఎరిగి మానవుని యొక్క దైనందిన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను తెలుసుకొని వారికి సేవ చేయటం అన్న భాగంలో ఈ వాక్య భాగాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ నేను 3 విషయాలు మీ మనసులోకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. నంబర్ 1, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు. మొట్టమొదటిది, బీదలకు సువార్త ప్రకటించుటకు నేను దేవుని చేత అభిషేకించబడ్డాను అని అక్కడ వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, మీ వినికిడిలో ఇది నెరవేరింది కదా, అంటే నేను అందుకోసం వచ్చానండి. ఇంతకీ బీదలు ఎవరు? ఆ బీదలకు ప్రకటించే సువార్త ఏమిటి అనేది మనం ఆలోచించాలి. ఆనాడు ఇశ్రాయేల్ సమాజంలో బీదల పరిస్థితి మనం చూడాలి. బీదలు ఎందుకు మారారో కూడా చూడాలి. ఇశ్రాయేలీలు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత కనాను భూభాగాన్ని ఇశ్రాయేలీల 12 గోత్రాలలో ఒక లేవి గోత్రం తప్ప తక్కిన 11 గోత్రాల వారు జనాభా నిష్పత్తి ప్రకారము భూభాగాన్ని పంచుకున్నారు. అంటే జనాభా యూదా గోత్రానికి ఎక్కువ మంది ఉండొచ్చు, బెన్యామీను గోత్రానికి కొంత తక్కువ మంది ఉండొచ్చు. అందరికీ సమానంగా రాదు. జనాభా నిష్పత్తి ప్రకారమే భూభాగాన్ని పంచుకున్నారు. అంటే అందరికి ఈక్వల్గా వారి వారి యొక్క నిష్పత్తి ప్రకారము భూభాగం పంచబడింది. అంటే అందరికీ భూమి ఉన్నప్పుడు పేదలు ఎలా వచ్చారు అనేది ఒక ప్రశ్న. అంటే ఇక్కడ ఎందుకు పేదలుగా మారారు అని అంటే, నంబర్ 1, కొంతమంది భూభాగం ఉన్నప్పటికీ స్వాస్థ్యం ఉన్నప్పటికీ దానిని వ్యవసాయం చేయక దురలవాట్లకు లోనై సోమరులుగా ఉంటూ ఉన్నది తింటూ వ్యర్థంగా తమ స్వాస్థ్యాన్ని కోల్పోయి చివరికి వారు బీదలుగా మిగిలిపోయారు. మరి కొంతమంది అయితే ఇతరుల చేత బలవంతంగా బీదలుగా మార్చబడ్డారు. కొంతమంది దురలవాట్లకు లోనే బీదలుగా మారితే, కొంతమంది సోమరులుగా ఉంటూ బీదలుగా మారితే, మరి కొంతమంది ఒక వర్గము వారి చేత బలవంతంగా బీదలుగా మార్చబడిన వారు ఏ విధంగానైతే బీదలు ఆ సమాజంలో ఉన్నారు. అప్పటి సమాజంలో బీదల పరిస్థితి ప్రసంగి 9:16లో చూస్తే, బీదల జ్ఞానమును ఎవరు కూడా లక్ష్య పెట్టరు, అది తృణీకరించబడుతుంది. అలాగే యోబు గ్రంథం 24:4లో చూస్తే, దేశంలో బీదలు ఎవరికి కనబడకుండా దాగవలసి వచ్చును అని వ్రాయబడింది. అంటే పేద ప్రజలు సమాజంలో బ్రతకటమే కష్టం. వారు భయంగా బిక్కుగా జీవించాలన్నది. సామెతలు 14:20లో పేదవాడు తన పొరుగువానికి అసహ్యుడు అని వ్రాయబడి ఉంది. పేదవాడిని చూస్తే ఎవరు కూడా గౌరవించరు, హేళన చేస్తారు, అసహించుకుంటారని ఉంది. సామెతలు 19:4లో పేదవాడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు అని వ్రాయబడి. ఏదో ఒక విధంగా ఆస్తి కలిగిన వాడే, అంటే పెద్దవాళ్ళు అంటారు బెల్లం ఉన్న దగ్గర ఏగులు ముసురుతాయనని. ఆస్తి ఉన్నప్పుడు అందరి మిత్రులే, ఏదో కారణం చేత ఆస్తిని కోల్పోయినప్పుడు తన స్నేహితులందరూ తనని విడిచిపెట్టి వెళ్ళిపోతారని వ్రాయబడి ఉంది. ఆమోసు గ్రంథం 2:6 8 అంటే క్రీస్తుకు పూర్వము 8వ శతాబ్దములో ఉన్నటువంటి ఆమోసు పేదల పరిస్థితిని గురించి ఎలా వివరించాడంటే, ఆ రోజు పేద ప్రజలను లేక బీదవారును బానిసలుగా కొనుక్కునేవారు. వీధుల్లో నిలబెట్టి, మార్కెట్లో నిలబెట్టి వేలం వేసేవారు. ఒకవేళ నేను ఒక బేదవాణిని ఒక దాసునిగా కొన్నప్పుడు ఏదో ఒక కారణం చేత నాకు ఆ యొక్క దాసుడు అవసరం లేదనుకుని వేరే వాళ్ళకి అమ్మాలనుకుంటే అతని వెల కేవలము ఒక జత చెప్పులు విలువ ఎంత ఉంటావో అంత. ఒక జత చెప్పులు విలువ ఎంత ఉంటుంది ఈ రోజుల్లో? ఒకవేళ చూస్తే మనం మామూలుగా ఒక 400-500 ఉంటుంది. అంటే ఆ రోజులు ఇంకా చాలా తక్కువ కదా. అంటే ఒక పేదవాని విలువ ఒక జత చెప్పులు ఎంత కాస్టో అంత అనమాట. అంత నీచంగా పేదవారిని చూసేవాడు. కాబట్టి పేదవారు తమ దైనందిన స్థితిని బట్టి ఎంతగా అణిగిపోయేవారు, ఎంతగా కుమిలిపోయేవారు. వ్యక్తిత్వం లేనివారుగా కావచ్చు, విలువ లేనివారుగా కావచ్చు, హక్కులు లేనివారుగా కావచ్చు, ఇతరుల చేత తృణీకరింపబడేవారుగా కావచ్చు, ఒంటరిగా జీవిస్తూ కావచ్చు. ఇలాంటి పేద సమాజంలో బిక్కుమంటూ జీవిస్తూ ఉంటే అలాంటి వారికి ప్రభు అంటాడు, నేను సువార్త ప్రకటించటానికి వచ్చాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏంటి సువార్త? సువార్త అంటే మంచి వార్త, పేదలందరికీ మంచి వార్త, పేదలు వింటే వారు సంతోషించగలిగిన వార్త. ఏంటి ఆ సువార్త అంటే, ఇప్పుడు ఈ భాగంలో 19వ వచనం మొదటి లైన్లో ఉంది ఆ సువార్త ఏంటంటే,
ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ సువార్త ఏమిటంటే హితవత్సరాన్ని ప్రకటించుట. హితవత్సరము ప్రకటించుట ద్వారా పేదలు ఎందుకు సంతోషిస్తారు అని ఆలోచన చేస్తే, ఇక్కడ హితవత్సరం అంటే ఏంటో మనం కొన్ని చూడాలి, గమనించాలి. ఇశ్రాయేలు సమాజంలో మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు కొన్ని నియమాలు, కొన్ని చట్టాలు, కొన్ని విధులు, ఆజ్ఞలు ఇచ్చాడు. భూమి దేవునిది, భూమిని ఎవరు కూడా శాశ్వత విక్రయం చేయకూడదు. అలాంటి భూమి దేవుని చేత ఏర్పాటు చేయబడిన భూమికి 6 సంవత్సరాలు పంట పండించి 7వ సంవత్సరము పంట వేసినప్పటికీ దానిని కోసి యజమానుడు తినకూడదు, దానిని వదిలిపెట్టాలి. ఎందుకంటే 6 సంవత్సరాలు భూమిలో ఉన్న సారాన్ని అది విచ్చింది, 7వ సంవత్సరము అది సారాన్ని మళ్ళీ పొందాలి. దానికి విశ్రాంతి సంవత్సరం అంటారు. ఒకవేళ అందులో పంట పండితే ఎవడన్నా పేదోడు వెళ్ళి ఆ వెన్నులు తుంచుకోవచ్చు, కానీ ఆ పొలం యొక్క యజమాని మాత్రం ఆ పంటను తీసుకోకూడదని లేఖనాల్లో లేవి కాండం మనం చదివితే 25వ అధ్యాయం 10, 13, 54 వచనాలు చదివితే చాలా స్పష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇలాగా 7 సంవత్సరాలకు ఒకసారి విశ్రాంతి ఇస్తూ 7 ఏళ్ళు అంటే 49 సంవత్సరాల తర్వాత వచ్చే 50వ సంవత్సరాన్ని సునాద సంవత్సరం అనియు, లేక హితవత్సరం అనియు, లేక జూబిలీ ఇయర్ అని అంటారు. అంటే 7 ఏళ్ళు 49 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరాన్ని సునాద సంవత్సరము లేక హితవత్సరము అని అంటారు. ఈ హితవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ప్రియులారా బాగా ఆలోచించండి. ఎవరైతే కొన్ని కారణాల వలన తమ స్వాస్థ్యాన్ని కోల్పోయి బీదలుగా మిగిలిపోయారో, ఎవరైతే పేదవారుగా మిగిలిపోయి తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇతరుల ఇళ్లల్లో వెట్టి చాకిరీ చేయడానికి బానిసలుగా అమ్మబడ్డారో, ఆ బానిసలు కావచ్చు, ఈ పేదవారు కావచ్చు, భూమిని కోల్పోయిన పేదవాడు ఎలాంటి వెల చెల్లించకుండానే తిరిగి తన భూమిని పొందుకునే అవకాశం ఉంది. ఒకరింటి దగ్గర వెట్టి చాకిరీ చేస్తున్న ఒక దాసుడు ఎలాంటి వెల చెల్లించకుండానే దాస్య విముక్తి పొందే అవకాశం ఉంది. అంటే ఆ సంవత్సరము తిరిగి ప్రతి ఒక్కరూ వారి వారి స్వాస్థ్యాలను పొందుకొని సుఖంగా సంతోషంగా జీవించగలిగిన వెసులుబాటును దేవుడు 50 సంవత్సరాలకు ఒకసారి కల్పించాడు. దానినే హితవత్సరము. ఇది యూదా సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చే ఒక వెసులుబాటు. దేవుడు ఎంత ప్రేమామయుడు అంటే, ఒక పేదవాడు శాశ్వత కాలం పేదవాడికే జీవించాలని ఆయన సంకల్పం కాదు. పేదవాడు తిరిగి స్వాస్థ్యాన్ని పొందాలి. దానిని యేసుక్రీస్తు ప్రభుల వారు నేను దానిని ప్రకటించడానికి వచ్చాను అన్నాడు. అంటే ఎందుకు ప్రకటించవలసి వచ్చింది? ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. అయితే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నప్పటికీ స్వార్థపరులైనటువంటి ఇశ్రాయేలీయులు 7 సంవత్సరాలకు ఒకసారి విశ్రాంతిని ఇవ్వవలసినటువంటి ఆ విశ్రాంతి కూడా భూమికి ఇవ్వకుండా 49 సంవత్సరాల తర్వాత వచ్చే 50వ సంవత్సరాన్ని హితవత్సరంగా ప్రకటించాల్సిన అవసరత ఉన్నప్పటికీ ప్రకటించకుండా కఠినాత్ములుగా మారిపోయి పేదవాళ్లను అణిచివేస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చి నేను దాన్ని రెన్యూ చేయబోతున్నాను, ఆ హితవత్సరాన్ని ప్రకటిస్తున్నాను అని అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కరుణా సంపన్నుడు. ఇది విన్న పేదవారికి ఆశ్చర్యమైంది. అంతేకాకుండా యూదా సమాజ మందిరంలో ఉన్నటువంటి వారు ఆశ్చర్యపోయారు. ఏంటి, మెస్సయ్య వచ్చినప్పుడు కదా, మెస్సయ్య అని క్రీస్తు వచ్చినప్పుడు కదా ఇవన్నీ జరుగుతాయి, ఈయనేంటి దీన్ని ప్రకటిస్తున్నాను అంటాడు అని వారు ఆశ్చర్యపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏంటి ఈ హితవత్సరాన్ని ప్రకటించటం అంటే, ఒకవేళ భౌతికంగా పేదవారిని ధనవంతులుగా చేయకపోయినా, ఈ లోకంలో ఎంత ఆస్తి ఐశ్వర్యం ఉన్నప్పటికీ నిజ దేవునిని ఎరగకపోతే, రక్షణ పొందకపోతే, రక్షణ లేని వారు, నిజ దేవుని ఎరగని వారందరూ కూడా దేవుని దృష్టిలో పేదవారి. అలాంటి పేదవారికి సత్య సువార్తను ప్రకటించి వారిని ధనవంతులుగా అనగా రక్షణ ఐశ్వర్యవంతులుగా చేయటానికి ఆయన లోకానికి వచ్చాడని కూడా మనము ఆలోచన చేయవచ్చు. అందుకే పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాల్లో ఆ గొప్ప సత్యాన్ని వివరించాడు. ఆ మాటలు నేను చదువుతాను. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున
పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. అంటే రక్షణ ఎలాంటిది అని అంటాడంటే పౌలు, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అని అంటాడు. అంత ఐశ్వర్యం రక్షణలో దాచబడి ఉన్నది కనుక యూదులకు హితవత్సరాన్ని ప్రకటిస్తూ యూదులు కాని అన్యులకు రక్షణ ద్వారా వారికి ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తున్నాడు. కాబట్టి యూదులకు సంతోషకరమే, అన్యులకు కూడా సంతోషకరమే. అది ఆయన నేను బీదలకు సువార్త ప్రకటించడానికి అభిషేకించబడ్డాను అని అన్నాడు. ఇది మొదటి విషయం. ఓకే, రెండో విషయంలో ఇంకొక మాట అక్కడే ఉంది. లూకా సువార్తలో కొద్దాం మరల మనం 4వ అధ్యాయం. రెండవది, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును అనే మాట. అంటే ఇక్కడ చెరలోనున్న వారికి విడుదల, అక్కడి నుండి 3వ లైన్ చూస్తే నలిగిన వారిని విడిపించుట. ఈ రెండు కలిపి ఒకటే. అంటే మెస్సయ్య యొక్క ప్రణాళికలో అది రెండవ పని. చెరలో ఎవరున్నారు, ఎవరు నలిగిపోతున్నారు? యూదుల యొక్క లేక ఇశ్రాయేలు యొక్క చరిత్రను చదివితే ప్రపంచంలో అత్యంత దీవెనకరమైన ప్రజలు ఎవరయ్యారంటే వెంటనే మనం చెప్పొచ్చు ఇశ్రాయేలీలని. రెండవది, ప్రపంచంలో అత్యంత క్రూరమైన హింసలు పొందిన వారు ఎవరు అని అంటే దానికి కూడా వెంటనే మనం చెప్పొచ్చు ఇశ్రాయేలీలని. అనుమానమే లేదు. అంటే ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రములో ఉన్న అతి ప్రధానమైన 10 ఆజ్ఞలను వారు అతిక్రమించారో దేవుని కోపానికి గురై మొట్టమొదటిగా ఇశ్రాయేలు దేశంలో ఉన్న 10 గోత్రాలు వారు అషూరు సామ్రాజ్యానికి బానిసలుగా మారిపోయారు. అంటే క్రీస్తుకు పూర్వం 722వ సంవత్సరంలో అషూరు సామ్రాజ్యం వచ్చి ఆ 10 గోత్రాల ఇశ్రాయేలు సామ్రాజ్యం జయించారు. జయించి అనేకులను ఇతర సామ్రాజ్యాలకు తీసుకువెళ్ళి అక్కడక్కడ ఉంచారు. అది జరిగిన తర్వాత యూదా దేశంలో ఉన్న యూదా, బెన్యామీను 2 గోత్రాల వారు కూడా విగ్రహారాధన చేయడం ద్వారా బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు ద్వారా క్రీస్తుకు పూర్వం 605లోను అలాగే 597లోను చివరగా 586 సంవత్సరం ముమ్మారు దాడికి గురి అయి వారు ఓడించబడి జయించబడి బబులోను సామ్రాజ్యంలో వివిధ దేశాలకి చెదరగొట్టబడ్డారు. అంటే ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాల వారు అన్య సామ్రాజ్యంలోనికి చెదిరిపోయి చెరలో ఉన్నారు. కాబట్టి చెర జీవితం అన్నది ఇశ్రాయేలీయులకు బాగా అలవాటు. అషూరీయులు, ఆ తర్వాత బబులోనీయులు, ఆ తర్వాత పారసీక మాదీయ వాళ్ళు, ఆ తర్వాత గ్రీకులు, యేసు ప్రభు కాలంలో రోమియోలు, ఇలాగ ఒకరి తర్వాత ఒకరు వారిని చెరలోనికి తీసుకుని వెళ్ళి చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. కాబట్టి చెర జీవితం అన్నది వారికి బాగా తెలుసు. నలిగిన వారు అంటే ఈ చెర జీవితంలో న్యూనతా భావానికి గురై నలిగిపోవటం, ఆత్మలో నలిగిపోవటం, భౌతికంగా నలిగిపోవటం. ఒకవైపు అన్యజనులు ఇశ్రాయేలీయులను చెరలోనికి తీసుకెళ్ళి వెళ్ళి వారిని చిత్రహింసలకు గురి చేస్తూ ఉండగా, మరోవైపు యూదా సమాజంలో 12 గోత్రాలకు బదులుగా కొన్ని తెగలవారు ఏర్పడి, అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, జలోతీయులు, ఇలాగా కొన్ని తెగలుగా విభాగించబడి మేము గొప్ప, మేము గొప్ప, మేము గొప్ప, మేము మీకంటే గొప్ప, మీరు మాకంటే తక్కువ అని ఇశ్రాయేలీల్లో ఒక అంతస్తులు హైరార్కీస్ డెవలప్ చేసుకున్నారు. అంతేకాదు అషూరీయులు ఇశ్రాయేల్ సామ్రాజ్యాన్ని జయించినప్పుడు అషూరు సైన్యం వారు షోమ్రోలలో నివాసం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీల కన్యకలను వివాహం చేసుకున్నారు. ఇశ్రాయేలీల కన్యకలను వివాహం చేసుకున్న అషూరు సైన్యానికి పుట్టిన పిల్లలను ఇటు అషూరీయులు కానీ ఇటు ఇశ్రాయేలీలు కానీ యాక్సెప్ట్ చేయలేదు. వీరు సంకరజాతి ప్రజలు, మిక్స్డ్ రేస్ పీపుల్, అంటరాని వారని వారిని వెలివేశారు.
ఈ వెలివేయబడిన వారినే సమరయ్య ప్రాంతంలో నివాసం చేస్తున్నారు. దానిని సమరయ్య అన్నారు.